భారతీయ సినీ చరిత్రలో సూపర్ స్టార్ అంటేనే గుర్తొచ్చే ఒకే ఒక పేరు రజనీకాంత్. 50 ఏళ్లుగా తన యాక్టింగ్ స్టైల్, మేనరిజంతో ప్రేక్షకులను మాయ చేస్తున్న తలైవా 70 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహం, అదే స్వాగ్తో తెరపై మెరుస్తూనే ఉన్నారు. ఆయన సిగరెట్ తిప్పే స్టైల్, డైలాగ్ డెలివరీ అన్ని అభిమానులకు పండగే. ఇటీవల కూలీతోని ప్రేక్షకుల ముందుకొచ్చిన రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ 2 చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత కమల్ హాసన్తో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తీసే మల్టీ స్టారర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అయితే ఇదే ఆయన చివరి సినిమా అవుతుందనే ప్రచారం చలామణిలో ఉంది. సమీప కాలంలో రజనీకాంత్ ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సినిమాల మధ్య గ్యాప్లో హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఆయన త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారని కొందరు చెబుతున్నారు. అయితే తలైవా మాత్రం చాలాసార్లు స్పష్టంగా చెప్పారు, నా జీవితం సినిమానే, నేను శ్వాస తీసుకునేంత వరకు నటిస్తూనే ఉంటా అని. అంతకు ముందు కూడా ఆయన రిటైర్మెంట్ వార్తలు వచ్చాయి, కానీ అవి కేవలం రూమర్స్ అనే తేలాయి. ఇప్పుడు మరోసారి ఈ వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జైలర్ 2 తర్వాత సుందర్ సి దర్శకత్వంలో రజనీకాంత్ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరుణాచలం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ నమ్మకంతోనే రజనీకాంత్ సుందర్ సికి మరోసారి ఛాన్స్ ఇచ్చారట. ఆ తర్వాత కమల్ హాసన్ తో కలిసి చేసే మల్టీ స్టారర్ పూర్తి చేసిన వెంటనే రజనీకాంత్ రిటైర్మెంట్ ప్రకటిస్తారని కొందరు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నారు. మొత్తానికి రజనీకాంత్ రిటైర్మెంట్ వార్తలు అభిమానుల్లో ఆవేదనను రేకెత్తిస్తున్నాయి. తలైవా లేకుండా తమిళ సినీ ఇండస్ట్రీని ఊహించలేము, ఆయన శ్వాస ఉన్నంత వరకు నటిస్తారన్న మాట తప్పరని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈసారి రజనీకాంత్ గాని ఆయన టీం గాని అధికారికంగా స్పందిస్తారా, లేక ఇవి మామూలు రూమర్స్ అనుకుని లైట్ తీసుకుంటారా అన్నది చూడాలి మరి.